ఎలక్ట్రానిక్ ఫైల్స్ వచ్చాయి కాబట్టి ఒకప్పుడైతే నాకు చాలా కష్టంగా ఉండేది. ఫస్ట్ టైం చూశాను. మనస్ఫూర్తిగా తనిఖీలు పెట్టాను ఫైల్స్ మీద. నెక్స్ట్ టైం ఒక ఆఫీసుకు పోతే అన్ని అవార్డులు మన ఫైల్స్ అన్ని కట్టగా వస్తాయని కూడా నాకు ఆశ ఉంది. ఏం డౌట్ లేదు. అన్ని అవార్డులు గట్టిగా తీసేస్తే ఆ దుమ్మంతా స్వచ్ఛాంధ్ర సహకారం ఏరియా అంతా కాకుండా మట్టిమయం, స్వర్ణాంధ్ర సాధ్యం కాదని అలాంటి పరిస్థితులు చూశాను. అందుకే ముఖ్యమంత్రిగా ఎన్ని కార్యక్రమాలున్నా ఎక్కడ చూసినా ఇల్లు స్వచ్ఛాంధ్ర ఆ గోడ కార్యక్రమానికి శ్రీకారం అవి క్లియర్. స్వచ్ఛాంధ్ర అనేది కేవలం నినాదం కాదు, ప్లాస్టరింగ్ ఒక ఉద్యమంగా రీప్లాస్టరింగ్ సాంప్రదాయంగా పరిస్థితికి వచ్చారు. ముందుకు తీసుకుపోవాలి. అక్కడ ప్రతి నెల 3 స్ప్లిట్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు హోమ్ కాంపోస్ట్ పోయాం. అలాంటి చూసిన తర్వాత ఈ రోజు నా ఉద్దేశం ప్లాస్టిక్ నిషేధం, ప్రతి ఒక్క ఈ వేస్ట్ మేనేజ్మెంట్ స్వచ్ఛంగా కలపడాలి. బీట్ ద స్వచ్ఛ హాస్పిటల్స్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు సబ్జెక్ట్ తీసుకొని మీ అందరిలో కూడా ఒకటే మార్పును తీసుకురావాలి. ప్రతి ఒక్కరూ లెగసీ కష్టపడి వేస్ట్ క్లియరెన్స్, శుభ్రత మనందరి వేస్ట్ మేనేజ్మెంట్ ముందుకు పోవాలి. మనం తీసుకోవాలి. ఇది ప్రారంభం మాత్రం. 21 కేటగిరీలో 69 అవార్డులు ఇచ్చాం. ఇప్పుడే మిత్రులు జిల్లా స్థాయిలో 1257 అవార్డులు ఇచ్చాం. ప్రతి సంవత్సరం మచిలీపట్నం ఇలాంటి అవార్డులు ఇస్తాం. నేను మచిలీపట్నం పెడితే పని పట్టుకుంటే వదిలిపెట్టాను. రోడ్ల ఇది మాత్రం నేను ఒక బాధ్యతగా తీసుకుంటున్నా. సెంట్రల్ ప్లేస్. మన నాగరికతలో ఇది కూడా చాలా ముఖ్యం. భావి తరాలకు ఈ లెగసీ అందజేసే బాధ్యత ఎంత మనందరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్మెల్. హైదరాబాద్లో ఇదే మరి నేను మొదట్లో చూసేవాడిని. గుట్టలుగా చెత్త. ఆ చెత్తలో వర్షాలు పడినప్పుడు అది నాని భూగర్భ జలాలు మొత్తం కలుషితమై కిలోమీటర్లు దూరం నీళ్ళన్నీ కలుషితమైపోయే పరిస్థితి. ఇక్కడ అదే మాదిరిగా వారు చెప్పినట్టు ఎక్కడ చూసినా ఇది పెట్టి ఒక భయంకరమైన వాతావరణం క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. దగ్గర 85 లక్షల మెట్రిక్ టన్ లెగసీ వేస్ట్ పట్టణాల్లో ఉందంటే ఆనాటి ప్రభుత్వాన్ని మీరు ఆలోచించుకోవాలి. కడాన తిరుమల తిరుపతి దేవస్థానం, సాక్షాత్తు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి, అలాంటి ప్లేస్లో కూడా విపరీతంగా పేరకపోయి చెత్తంతా ఉండే పరిస్థితికి వచ్చింది. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను మా నారాయణ గారికి, ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ అక్టోబర్ 2కు మాత్రం ఈ చెత్త పూర్తిగా ఎత్తేయాల్సిందే. ఎట్లా ఓడొస్తారో ఓడ్చమన్నా. కంగ్రాచులేషన్స్ నారాయణ గారు. డిపార్ట్మెంట్కి 85 లక్షల మెట్రిక్ టన్లు మొత్తం క్లీన్ చేయగలిగారు. అది ఒక దృఢ సంకల్పంతో చేశారు. వారిని అభినందిస్తున్నా. ఆ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే చెత్త మీద పన్నేశారు, చెత్త మాత్రం తీయలేదు. ఈ ప్రభుత్వం చెత్త మీద పన్ను రద్దు చేశాం. టోటల్గా ఉండే చెత్త తొలగించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని మీ అందరి సహకారంతో. ఇంకా కూడా కొద్దిగా ఉంది. నేను ఒకటే డిపార్ట్మెంట్ కోరుతున్నా, రేపు రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం పూర్తి అయిపోయి ఎక్కడ కూడా చెత్త అనే మాట లేకుండా జనవరి 1కి జీరో వేస్ట్ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత డిపార్ట్మెంట్ది, మీ అందరిది అని చెప్పి మరొక్కసారి ఇక్కడే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 8,814 గ్రామాలని ODF ప్లస్ గ్రామాలుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. 6 జిల్లాలని ODF ప్లస్ జిల్లాలుగా, మోడల్ జిల్లాలుగా మనం ఇప్పటికే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మన దగ్గర పొడి చెత్తను సేకరించి వారందరికీ నిత్యావసరం తిరిగి ఇచ్చేలాగా స్వచ్ఛ రథాన్ని ఏర్పాటు చేశాం. ఈ నెలాఖరికి 100 స్వచ్ఛ రథాలు వస్తున్నాయి. 100 మండలాల్లో ఇవన్నీ తిప్పే పరిస్థితి వస్తుంది. 1,09,169 సోక్ పిట్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. 106 గ్రామాల్లో మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణం చేపడుతున్నాం. స్వచ్ఛాంధ్ర కోసం ఇలా వినూత్నమైన ఆలోచన చేస్తున్నాం. ఇంకా వీలైతే ఎప్పటికప్పుడు ఏ విధంగా ముందు తీసుకుపోవాలనో కాంపిటీషన్స్ క్రియేట్ చేయడానికి
ఇప్పుడు పర్ఫార్మెన్స్ వరకు చేశారు. నెక్స్ట్ టైం మీరంతా పోటీలు కూడా పెట్టాలి. మంచి స్లోగన్స్ రాయడం కానీ, పాటలు రాయడం కానీ, ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టి వాళ్ళ ప్రతిభని పైకి తీసుకురావడమే కాకుండా ఎక్కడికక్కడ స్వచ్ఛాంధ్ర అనేది ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను. 2047 100 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే. ప్రధానమంత్రి ఈరోజు వికసిత్ భారత్ తయారు చేశారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేసుకున్నాం. ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్లో ప్రతి ఒక్కరి ఆదాయం ఆ రోజుటికి మీరు ఒక్కసారి చూస్తే దగ్గర దగ్గర 50 లక్షల నుంచి 55 లక్షల రూపాయలు ఉంటుంది తలసరి ఆదాయం. అదే సమయంలో 2.4 ట్రిలియన్ యుఎస్ ఎకానమీగా మన రాష్ట్రం తయారవుతుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1, నెంబర్ 2 దేశంగా ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ, రాబోయే 2 ఏళ్లలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2038కి అతిపెద్ద 2వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2047కి మనం నెంబర్ 1 కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా తెలుగు జాతి వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు అన్ని రంగాల్లో 2047కి భారతదేశానికి నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ కొత్తగా మీరు చూస్తే సర్కులర్ ఎకానమీ, ఇది ఒక సరికొత్త విప్లవం. నిత్యం సేకరించే వ్యర్థాలతో పాటు వ్యవసాయ వ్యర్థాలు, పరిశ్రమ వ్యర్థాలతో ప్రాంతాల వారీగా సర్కులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. కొద్ది రోజుల క్రితం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సర్కులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 25-30ని ప్రకటించాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇది ఒక సమగ్రమైన విధానం. యూస్ అండ్ త్రో మోడల్ నుంచి యూస్, రికవర్, రీయూస్ మోడల్కి మారుస్తున్నాం. వ్యర్థ పదార్థాలను ఆదాయ వనరుగా చేసుకుంటున్నాం. రీసైక్లింగ్ పరిశ్రమను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో పరిశుభ్రత, పర్యావరణ కోసం తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెడుతున్న పారిశుద్ధ్య కార్మికులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇటీవల పారిశుద్ధ్య కార్మికులు ప్రమాదవశాత్తు మరణించిన, పూర్తి వైకల్యం చెందిన ఒక్కొక్క కుటుంబానికి 1 కోటి బీమా చెల్లించేలా యాక్సిస్ బ్యాంక్తో ఒప్పందం చేసుకున్నాం. పాక్షిక వైకల్యానికి వారి పిల్లలకు ఎడ్యుకేషన్ గ్రాంట్, అలాగే కాంప్లిమెంటరీ గ్రూప్ టర్మ్ లైఫ్ కవర్ కింద ఒక్కొక్కరికి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా క్రియేట్ చేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర ఈరోజు ఒక్కసారి చూస్తే ఏ పని చేసినా ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం అనుకున్న అచీవ్మెంట్ వస్తుంది. ఇప్పుడే నేను చెప్పాను, 85,90,000 మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ని ఈ రోజుకి క్లియర్ చేశాం అని టార్గెట్ పెట్టుకుంటే ఇంకొక 5 లక్షలు ఎక్కువగానే చేశాం. ఇంకొక 30 లక్షల మెట్రిక్ టన్నులు జనరేట్ అయ్యింది. దాన్ని కూడా జనవరి 1కు టోటల్గా పూర్తి చేసే బాధ్యత డిపార్ట్మెంట్ తీసుకుంటా ఉంది. ఇంకొక పక్క డోర్ టు డోర్ కలెక్షన్, ఇవన్నీ కూడా మీరు చూసే టెండర్లన్నీ పిలిచారు. అర్బన్ ఏరియాలో 1532 ఎలక్ట్రికల్ వెహికల్స్ని జనవరి 1కంతా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల 100% అర్బన్ ఏరియాలో డోర్ టు డోర్ కలెక్షన్ చేసే బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. రూరల్ ఏరియాలో 12,000 ట్రైసైకిల్స్,
5,000 పుష్ కార్ట్స్, 200 ఈ ఆటోస్, 903 ట్రాక్టర్ టైలర్, ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నాం. ఇవన్నీ ఇస్తే 100% డోర్ టు డోర్ కలెక్షన్ చేసే బాధ్యత వీళ్ళకి అప్పచెప్తున్నాం. ఇది సమర్థవంతంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన సెగ్రిగేషన్, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికి 61% ఉంది. ఇది ఈ ఇయర్ ఎండ్కి 80% తీసుకెళ్తాం. రూరల్ ఏరియాలో 18% సెగ్రిగేషన్ ఉంది. దీన్ని 50% తీసుకెళ్తాం. హోమ్ కాంపోస్టింగ్ పట్టణ ప్రాంతాల్లో 5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షలు. ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోయి ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్కన కిచెన్ గార్డెన్స్ 5 లక్షలు పట్టణ ప్రాంతాల్లో, 10 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో కిచెన్ గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్ ఏర్పాటు చేస్తాం. ఇవి కాకుండా 72 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ని క్లస్టర్ మోడల్లో పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కంప్లీట్ చేసి 2020కి టార్గెట్ పూర్తి చేస్తాం. ఇంకొక పక్కన సిబిజీ ప్రాజెక్ట్స్ని 5 పట్టణ ప్రాంతాల్లో 2026కి పూర్తి చేస్తాం. 6 వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ రాజమండ్రి, కర్నూలు, కడప, నెల్లూరు, తిరుపతి, విజయవాడ ఇవన్నీ డిసెంబర్ 25కి పూర్తి అవుతాయి. ఇంకొక పక్కన గ్రామీణ ప్రాంతాల్లో 10,721 ఎస్డబ్ల్యూపిసి ప్రాజెక్టుల్ని ఎక్కడైతే ప్రాసెసింగ్ వెట్ వేస్ట్ చేయడానికి ఇవన్నీ కూడా ప్రారంభిస్తాం. 10 గోబార్ధ యూనిట్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఇంకొక 11 మార్చికి అంతా పూర్తి చేస్తారు. ఇవి ఈ యాంగిల్లోనే ఇంకొక పక్క చూస్తే 200 రూరల్ ఎంఆర్ఎఫ్ని క్లస్టర్ మోడల్లో కవర్ చేసి 417 మండలాల్లో దీన్ని విస్తరిస్తారు. 100 స్వచ్ఛ రథాల్ని అక్టోబర్ 25లో స్టార్ట్ చేసి అన్ని ఊర్లలో పొడి చెత్తను కలెక్ట్ చేసే బాధ్యత తీసుకుంటారు. ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నాం. 5 మున్సిపల్ కార్పొరేషన్లో అదే మరిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ టోటల్గా బ్యాన్ చేశాం. 2025కి ఆల్ కార్పొరేషన్స్, ఆల్ ఆఫీసెస్లో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా చేసే బాధ్యత దేశంలో మొట్టమొదటిసారిగా చేసిన ఘనత మన రాష్ట్రానికే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఈ వేస్ట్ కూడా కలెక్ట్ చేయడం ఇప్పటికే 46 అర్బన్ లోకల్ బాడీస్లో చేశారు. మొత్తం డిసెంబర్కి 123 చేస్తున్నారు. ఇంకొక పక్కన ఐటీసీ ఆధ్వర్యంలో వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని ఒక కార్యక్రమాన్ని తీసుకుని పిల్లల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. 1250 స్కూల్లో పెట్టారు. ఇది 5,000 స్కూల్స్ తీసుకెళ్తున్నారు. 30 మున్సిపాలిటీలు ఈ కార్యక్రమం డిసెంబర్కి అంతా పూర్తి చేస్తారు. అదే మరి గ్రే వేస్ట్ మేనేజ్మెంట్ రూరల్లో, పట్టణాల్లో, బ్లాక్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అర్బన్లో, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం చేస్తారు. ఫైనల్గా మీరు చూస్తే 8,814 విలేజెస్ని ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజెస్గా తయారు చేయడం. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఇప్పటికొచ్చాయి. 13,500 విలేజెస్ని ఓడిఎఫ్ ప్లస్ మోడల్గా తయారు చేసే బాధ్యత డిసెంబర్కి అంతా పంచాయతీరాజ్ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికి 6 జిల్లాలు ఓడిఎఫ్ ప్లస్ మోడల్ డిస్ట్రిక్ట్స్గా ఉన్నాయి. మిగిలిన 19 కూడా చేసి డిసెంబర్కు పూర్తి చేసే బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారు. ఈరోజు ఒకటే మనం అందరం కూడా ఒక స్ఫూర్తిని నింపాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశే కాకుండా స్వచ్ఛాంధ్రప్రదేశ్ చేసే కార్యక్రమాన్ని మనం అందరం ముందుకు తీసుకుపోవాలి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది స్వచ్ఛాంధ్ర అంటే శుభ్రత అంటే రోడ్లు శుభ్రంగా ఉంచడం,
చెత్త తొలగించడమే కాదు, స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన ఆలోచన, స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్ఛమైన పాలన, స్వచ్ఛమైన సమాజం, అంతిమంగా స్వచ్ఛమైన రాష్ట్రం, అదే స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలామంది ఆలోచిస్తూ ఉంటాం, పదవులు, డబ్బులు, సంపద, హోదా, విలాసాలే ముఖ్యం కాదు, మంచి ఆరోగ్యం కావాలి. దీనికోసం ఒక పక్క స్వచ్ఛాంధ్రప్రదేశే కాకుండా ఇంకొక పక్కన హెల్త్కి ఒక సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ వస్తే ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా తయారవుతుంది. ఏదైతే బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషన్ తరపున ప్రపంచంలో ఉండే హెల్త్ నాలెడ్జ్ని, టెక్నాలజీని తీసుకొస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా ఒక మోడల్గా చేశాం. ప్రివెంట్ హెల్త్, అదే మరి ఇంకొక పక్కన ఎప్పటికప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్గా బెస్ట్ సొల్యూషన్ తీసుకురావడం, ఇంకో పక్క రియల్ టైంలో ఇంటి దగ్గర ఉన్న మానిటర్ చేయడం చేసి అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం. మొట్టమొదటిసారిగా దేశంలో 2,50,000 రూపాయలు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందరికీ హెల్త్ కవరేజ్ ఇచ్చాం, చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఇచ్చాం. పేదవాళ్ళకి 25 లక్షలు ఇస్తున్నాం. ఈ నేను చెప్పిన ప్రాజెక్టులు వస్తే డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వస్తాయి. మీ ఇంటి దగ్గరికి గ్లోబల్ హెల్త్ నాలెడ్జ్ని తీసుకొచ్చి తద్వారా మీకు మెరుగైనటువంటి ఆరోగ్య సేవలు అందించే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే ఎన్నోసార్లు చెప్పాను, నేను ఒక్కడే కాకుండా అందరం కష్టపడుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉండే వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాం. ఎన్నికల్లో ఒక మాట చెప్పాం, ఆ రోజు చెప్పిన మాట మీరు ఒక్కసారి చూస్తే అభివృద్ధి చేస్తాం, సంక్షేమాన్ని అందిస్తాం, సుపరిపాలన అందిస్తామని చెప్పి 15 నెలల్లో 750 సేవలు నేరుగా మీ సెల్ ఫోన్ల ద్వారా అందించే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఎక్కడికి పోయే పని లేదు. ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్ ద్వారా మీకు పని అవుతుంది. మీరు కావాలంటే మెసేజ్ పెడితే మళ్ళీ రిప్లై చేసే పరిస్థితి వస్తాం. ఈరోజు కూడా 2 గంటలు నేను సమీక్ష చేశాను. ఒక సుపరిపాలన ద్వారా మెరుగైన సేవలు మీకు ఏ విధంగా అందించాలనో అవన్నీ అందిస్తున్నాం. ఇంకొక పక్కన మొన్నే సూపర్ 6 మీరే చూశారు, సూపర్ హిట్ అయింది. డబ్బులు లేవు కానీ మనసుంది. అందుకే ఎప్పుడూ ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఈ 15 నెలల్లో ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధి మీరు చూస్తున్నారు. ఒకప్పుడు రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ రోడ్లో వస్తే పరిశుభ్రంగా గుంతలు లేని విజయవాడ ఉందంటే అది చూసినప్పుడు నేను చాలా తృప్తి పడుతున్నా, ఆనందంగా ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని ఏరియాల్లో కూడా రోడ్లు బాగు చేస్తాం. అమరావతి ఫ్యూచర్ సిటీ మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. దేవేంద్రుడి రాజధాని అమరావతి, ప్రజా రాజధాని మన అమరావతి అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆల్ లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ ఫ్యూచరిస్టిక్ తీసుకొస్తాం. పోలవరం 2027కి పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం చేస్తాం. నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. అదే మరి నీటి భద్రతని ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ ఒక్కసారి చివరిగా మీరు చూస్తే మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, స్వచ్ఛత స్వాతంత్రం కంటే ముఖ్యమైంది. స్వచ్ఛత ఉన్నప్పుడు మాత్రమే మనకు నిజమైన స్వేచ్ఛ, ఆరోగ్యం, గౌరవం వస్తాయి అని మహాత్మా గాంధీ చెప్పాడు. నేను అందుకే ఆయన స్ఫూర్తిని తీసుకొని నేను ఒక స్లోగన్ ఇచ్చాను. ఇది వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. డబ్బులు లేకపోతే పేదరికంలో బాధపడదాం. అందుకే డబ్బులు సంపాదించే మార్గాన్ని చెప్పడం, సంపాదన కూడా అందరికి అందుబాటులో పెట్టడం, ఇంకో పక్క మెరుగైన ఆరోగ్యాన్ని ఇచ్చి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం,
మూడోది మన విజయవాడలో ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు, వైబ్రెంట్ విజయవాడ. దీని ద్వారా చాలా వరకు హ్యాపీనెస్ వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా మీరందరూ హ్యాపీగా ఉండాలి, మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్నాం. మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్సలెంట్ వర్క్ చేశారు. రాష్ట్రంలో ఎవ్వరూ చేయలేని పని 15 నెలల్లో మీరు చేసి బ్రహ్మాండంగా ఏదైతే స్వచ్ఛ సేవకులుగా మీరు మిగిలారు. అలాంటి స్వచ్ఛ సేవకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇది ప్రారంభం మాత్రం. దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం మీరు ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, రేపు రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని చూసి వేరే రాష్ట్రాలు నేర్చుకునే పరిస్థితి మీరు తీసుకురావాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, దీనివల్ల ఒక లాభం కాదు, అనేక లాభాలు వస్తాయి. మన ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటి ప్రాంతాలుంటే పర్యాటకులు ఎక్కువగా వస్తారు. పర్యాటకులు వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అది మరి జిఎస్టిపి పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి అనేక కార్యక్రమాల్లో భాగస్వాములైన మిమ్మల్ని మరొక్కసారి పేరు పేరున అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి కంగ్రాచులేషన్ చెప్తూ, మీకే కాదు అవార్డులు వచ్చిన వాళ్ళకే కాకుండా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. Award distribution, sir, with your kind permission. Mic akkada పంపించు. అవార్డీస్ అందరు కొంచెం దయచేసి రెడీగా ఉండాలి. సమయాభావం వల్ల మనము ఫాస్ట్గా అవార్డ్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. 24 కేటగిరీస్, 75 అవార్డ్స్ ఉన్నాయి. హలో అయ్యగారు, చంద్రబాబు నాయుడు గారికి నా వందనాలు అయ్యా. చంద్రబాబు నాయుడు గారు నా దేవుడు అయ్యా, నా భగవంతుడేనయ్యా. 5 సంవత్సరాలు అయ్యా నేను రేషన్ షాప్ డీలర్ని అయ్యా. జీనిమేలి మండలానికి ప్రెసిడెంట్ని. జీనిమేలి మండలం పియాంకంపాలెం అయ్యా నా ఊరు. నేను ప్రెసిడెంట్ని అయ్యా. 5 సంవత్సరాలు మేము చాలా బాధపడిపోయామయ్యా. అసలు బొబ్బ లేక ఏమి లేక గోళ్ళు కూడా మాకు ఇచ్చేవాడు కాదయ్యా. అంత బాధపడిపోయాం. వెహికల్ కాపు చెప్తే చాలా బాధపడిపోయాం. ఏడు చేసామయ్యా మేము. నా భర్తకి యాక్సిడెంట్ అయ్యిందయ్యా. నాకు ఏ అవకాశం లేదయ్యా అసలు. అలాంటప్పుడు మా బాబు గారు ఎప్పుడు వస్తారా, మా దేవుడు ఎప్పుడు వస్తాడని మేము అనుకున్నామయ్యా. అప్పుడు మా బాబు గారు ఖచ్చితంగా మేము గెలిపిస్తామని మేము ఓట్లేసి మేము గెలిపించుకున్నామయ్యా. గెలిపించుకున్న తర్వాత ఇప్పుడు మా సాపురు మాకు ఇచ్చారయ్యా. ఇప్పుడు పర్వాలేదయ్యా. అందులో ఒకటయ్యా 64లో రికార్డు నా సేనయ్య. అది మా ఆయనకి యాక్సిడెంట్ అయింది. నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. 64లో సేను ఎంఆర్ఆవు గారు పర్మిషన్ లేకుండా, ఎవరు పర్మిషన్ లేకుండా అయ్యా దౌర్జన్యం చేసి పామాయిల్ తోట నైట్ బోర్ చేశారయ్యా జగన్ పార్టీ వాళ్ళు అయ్యా. తర్వాత మొన్న కూడా బోరేసేసారయ్యా దౌర్జన్యం చేసి. నేను వెళ్తే నన్ను చంపేద్దామని బోరేసి డొంకల్లో కూర్చున్నారయ్యా. ఇవాళ కూడా అయ్యా అది ఆన్లైన్లో పెట్టి ప్యాకేజీలు అమ్ముతా చూస్తున్నారయ్యా. నేను చూస్తే పేదరాలయ్యా, ఒక్కదాన్నే నేను. నా పొగడు యాక్సిడెంట్ అయ్యిందయ్యా. మీరు చర్య తీసుకోమని కోరుకుంటున్నానయ్యా. ఇదే నేను చెప్పే మాట అయ్యా మీకు. థ్యాంక్ యూ తల్లి. ధైర్యంగా ఉండమ్మా. కష్టాలు అనుభవించావు, ధైర్యంగా ఉండు. నేను అండగా ఉంటాను. నేను మళ్ళీ మాట్లాడతానమ్మా నీతో. ధైర్యంగా ఉండమ్మా. 96 నా రికార్డు పొలం. ధైర్యంగా ఉండమ్మా. Thank you, Ma. Thank you. Sir, I request you please come forward to presentation of the awards. Swachhandra Awards 2025. Category, Special Category Awards. ముందుగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ధ్యాన్ చంద్ర హెచ్ఎం ఐఏఎస్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ MANU అండ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు హెచ్ఓడీస్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ రెస్పెక్టివ్ హెచ్ఓడి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, Madam Maurya, IAS Commissioner
Congratulations. Next up, Guntur Municipal Corporation, Shri Ravindra Kovalmudi, Honorable Mayor, and Police Srinivasulu, IAS, Honorable Commissioner. అలాగే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పి శ్రీనివాసరావు మేయర్ గారు, శ్రీ కేతన్ గార్గ్ ఐఏఎస్ కమిషనర్ గారు. కంగ్రాచులేషన్స్. Swachh Sarvekshana bodies honor cities that have demonstrated exceptional commitment to cleanliness, hygiene and waste management. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ 1 lakh to 3 lakh population category. S. Salim Basha garu, Commissioner. Swachh Municipalities category. ముందుగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ S. Salim Basha garu, Commissioner. చప్పట్లు కొట్టాలి కదా మరి. కంగ్రాచులేషన్ సార్. అలాగే తాడిపత్రి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ షేక్ షవలి మరియు వైస్ చైర్మన్ తళారి అరుణ గారు. స్వచ్ఛ మున్సిపాలిటీస్ కేటగిరీ. ఆ తర్వాత బొబ్బిలి మున్సిపాలిటీ ఆర్ శరత్ బాబు చైర్పర్సన్ మరియు రామలక్ష్మి కమిషనర్. స్వచ్ఛ మున్సిపాలిటీస్ కేటగిరీ బొబ్బిలి మున్సిపాలిటీ వారు అవార్డుని అందుకుంటున్నారు. ఆర్ శరత్ బాబు చైర్పర్సన్ మరియు రామలక్ష్మి గారు కమిషనర్. కంగ్రాచులేషన్స్. ఆ తర్వాత పల్మనేరు మున్సిపాలిటీ ఎన్వి రమణారెడ్డి గారు కమిషనర్. ఆ తర్వాత ఆత్మకూరు మున్సిపాలిటీ సి వెంకటరమణమ్మ చైర్పర్సన్ అండ్ గంగా ప్రసాద్ కమిషనర్ గారు. అవార్డు తీసుకున్న వారు వెళ్ళిపోకూడదండి. గ్రూప్ ఫోటో కోసం ఆ ప్లేస్కి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ వెళ్ళి వెయిట్ చేస్తే అందరూ జాయిన్ అవుతారు. అలాగే ఆ నెక్స్ట్ మన స్వచ్ఛ మున్సిపాలిటీస్లో ఆత్మకూరు మున్సిపాలిటీ సి వెంకటరమణమ్మ చైర్పర్సన్, గంగప్రసాద్ అయిపోయింది. ఆ తర్వాత కుప్పం మున్సిపాలిటీ వి సెల్వరాజు గారు చైర్పర్సన్ అండ్ వి శ్రీనివాసరావు కమిషనర్ గారు. చెల్లపల్లి కృష్ణా డిస్ట్రిక్ట్ పైడిపామ్ల కృష్ణకుమారి సర్పంచ్ గారు అండ్ పివి మాధవేంద్రరావు గారు పంచాయత్ సెక్రటరీ. That have shown exemplary efforts in promoting cleanliness, sanitation and waste management in rural areas. This award encourages villages to adopt best practices and contribute towards a cleaner and healthier Andhra Pradesh. లొల్లా ఆత్రేయపురం కోనసీమ డిస్ట్రిక్ట్ కాయల జగన్నాథం సర్పంచ్ గారు అండ్ కృష్ణమాచార్యులు పంచాయత్ సెక్రటరీ.
కంగ్రాచులేషన్స్. అలాగే చౌడువాడ, కొత్తపాడు, అనకాపల్లి డిస్ట్రిక్ట్ శ్రీ దాదు ఎరుకనాయుడు మరియు సురేష్ బాబు గారు పంచాయత్ సెక్రటరీ. కంగ్రాచులేషన్స్. ఆర్ఎల్పురం, చీమకుర్తి, ప్రకాశం డిస్ట్రిక్ట్ శ్రీ రమణమ్మ సర్పంచ్, అలాగే గోనుగుంట నరేంద్ర పంచాయత్ సెక్రటరీ. కంగ్రాచులేషన్స్. స్వచ్ఛ గ్రామ్ పంచాయత్ కేటగిరీలో చివరి అవార్డ్ కనమకొలపల్లె శాంతిపురం, చిత్తూరు డిస్ట్రిక్ట్ ఏవి జయరాం సర్పంచ్ గారు మరియు ఏఆర్ స్వాతి పంచాయత్ సెక్రటరీ. కంగ్రాచులేషన్స్. ఆ తర్వాత కేటగిరీ స్వచ్ఛ స్కూల్స్ ZPHS నందుకూరు, విశాఖపట్నం. The Swachh Schools Award honors schools that have excelled in maintaining hygiene, sanitation, and waste management practices on their campuses. This award encourages students and institutions to lead by example and nurture a culture of cleanliness from an early age. నందుకూరు, విశాఖపట్నం. కంగ్రాచులేషన్స్. గవర్నమెంట్ హై స్కూల్ కావూరు, బాపట్ల వారు. కంగ్రాచులేషన్స్. స్వచ్ఛ స్కూల్స్ లో తర్వాతి అవార్డ్ విఎంఆర్ఆర్ కృష్ణలంక, విజయవాడ మున్సిపల్ హై స్కూల్, కృష్ణలంక, విజయవాడ. అదేంటండి ఒక్క అవార్డుకి అంత గట్టిగా పడుతున్నాయి చప్పట్లు? అందరికీ కొట్టాలి కదా. ఆ తర్వాత స్వచ్ఛ హాస్పిటల్స్ కేటగిరీ UPHC HP కాలనీ, విజయవాడ. The Swachh Hospitals Award acknowledges healthcare institutions that uphold exemplary standards of sanitation, hygiene, and biomedical waste management. This recognition encourages hospitals to provide cleaner, safer, and patient-friendly environments. ఆ తర్వాత స్వచ్ఛ హాస్పిటల్స్ కేటగిరీలో GD అనిగండ్లపాడు, NTR డిస్ట్రిక్ట్. అనిగండ్ల NTR జిల్లా. కంగ్రాచులేషన్స్. ఆ తర్వాత కేటగిరీ స్వచ్ఛ హాస్టల్స్. The Swachh Hostels Award recognizes hostels that maintain clean, hygienic, and well-organized living spaces for students and residents. This award promotes healthier living environments and strengthens the culture of cleanliness in daily life. గవర్నమెంట్ BC గర్ల్స్ హాస్టల్, దావాజిగూడెం, కృష్ణా డిస్ట్రిక్ట్. స్వచ్ఛ హాస్టల్స్ కేటగిరీలో అవార్డు అందుకోబోతున్నారు గవర్నమెంట్ BC గర్ల్స్ హాస్టల్, కృష్ణా డిస్ట్రిక్ట్.
Swachh Hostels lo. Next award GTW Ashram Schools for Girls, Srikakulam District. ఆ తర్వాత గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కాంపౌండ్, ఉస్మాన్ నగర్, అన్నమయ్య డిస్ట్రిక్ట్. నెక్స్ట్ కేటగిరీ స్వచ్ఛ రెసిడెన్షియల్ స్కూల్స్ goes to Ekalavya Model Residential School, Vippalapadu, Eluru. Next award Dr. B.R. Ambedkar Gurukulam, Gundlakunta, YSR Kadapa District. Swachh Residential Schools, Chivari Award, Dr. B.R. Ambedkar Gurukulam, Venkatapuram, Kakinada. Congratulations. Tarvata category, Swachh Anganwadis, Jannalagadda Main Anganwadi, Guntur. స్వచ్ఛ అంగన్వాడీస్ తర్వాతి అవార్డ్ కేదారేశ్వరపేట్ అంగన్వాడీ విజయవాడ. అబ్బా అబ్బా అబ్బా, స్వచ్ఛ అంగన్వాడీస్ తర్వాతి అవార్డ్ కామనాయనపల్లి అంగన్వాడీ చిత్తూరు. తర్వాతి కేటగిరీ స్వచ్ఛ బస్ స్టేషన్స్, విజయవాడ బస్ స్టేషన్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. తర్వాత స్వచ్ఛ బస్ స్టేషన్ చిత్తూరు బస్ స్టేషన్. ఆ తర్వాత కొవ్వూరు బస్ స్టేషన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. కొవ్వూరు బస్ స్టేషన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఆ తర్వాత మొవ్వ రైతు బజార్ కృష్ణా డిస్ట్రిక్ట్. స్వచ్ఛ రైతు బజార్స్ కేటగిరీ మొవ్వ రైతు బజార్ కృష్ణా డిస్ట్రిక్ట్. కంగ్రాచులేషన్స్. చుట్టుగుంట రైతు బజార్ గుంటూరు డిస్ట్రిక్ట్. స్వచ్ఛ రైతు బజార్లో తర్వాత ఎంవిపి రైతు బజార్ విశాఖపట్నం. స్వచ్ఛ రైతు బజార్, కంగ్రాచులేషన్స్ ఎంవిపి రైతు బజార్ విశాఖపట్నం. ఎంవిపి రైతు బజార్ విశాఖపట్నం, కంగ్రాచులేషన్స్. తర్వాత కేటగిరీ స్వచ్ఛ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈస్ విభాగంలో and may I call upon Mrs. Lotus Wireless Technologies India Private Limited, Visakhapatnam. Congratulations. Lotus Wireless Technologies, Visakhapatnam, Swachh Industries Vibhaganlo. ఆ తర్వాతి అవార్డ్
Elite Instruments, Kakinada. ఆ తర్వాత Mrs. Sonic Pharmaceuticals Private Limited, Anakapalli. Elite Instruments, Kakinada, and Sonic, and now Kia Industries, Kia India Private Limited. Congratulations. Swachh Industries, Mega and Large category low, Kia Industries Private Limited. Congratulations. The Krishna District Milk Producers Mutually Aided Cooperative Union, Krishna. Mrs. ATC Tires, Andhra Pradesh Private Limited, Anakapalli. ATC Tires. Rajamahendravaram Municipal Corporation, East Godavari. Swachh Government Offices category. Swachh Government Offices, Rajamahendravaram Municipal Corporation, East Godavari. Kuppam Area Development Authority, Chittoor. ఆ తర్వాత APEPDCL Vidyut Bhavan, Vijayanagaram. Swachh Government Offices category. తర్వాత category Swachh Village Organizations, and the award goes to Nathavaram, Anakapalli District. Swachh Village Organizations, Mulukuduru Ponnur, Guntur District. Guntur District, Swachh Village Organizations. And Gorepalli. And Swachh Village Organizations, Gorepalli Pendurti, Visakhapatnam. Inkoka 7 awards. Category Swachh SLFs, Veerabrahmendra Mahila Samakhya, Kanigiri, Prakasam District. Sri Gauri Sankara Mahila Samakhya, Srikakulam. Swachh SLFs, Sri Simhagiri Colony Mahila Samakhya, Visakhapatnam. Congratulations. Alage Simhagiri Colony Mahila Samakhya, Swachh SLFs category lo. We have 9. Yeah. Swachh Warriors, T. Padmavati, Public Health Worker, Nellore Municipal Corporation. Swachh Warriors, Padmavati Garu, congratulations. Thank you very much.
సింహగిరి కాలనీ మహిళా సమాఖ్య వారు ముందుకు జరగాలండి. స్వచ్ఛ వారియర్స్ పద్మావతి గారు, అలాగే తౌడ్ రాజు గారు, సాలూరు మున్సిపాలిటీ, పద్మావతి గారు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, కంగ్రాచులేషన్స్. తౌడ్ రాజు గారు, సాలూరు మున్సిపాలిటీ. బి రామాంజనేయులు, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ. స్వచ్ఛతా వారియర్స్ కంగ్రాచులేషన్స్ రామాంజనేయులు గారు, తాడేపల్లిగూడెం. తర్వాత కేటగిరీ స్వచ్ఛతా గ్రీన్ అంబాసిడర్స్ ఎన్ సూరమ్మ గారు, ఏలూరు డిస్ట్రిక్ట్. సూరమ్మ గారు. ఏ మల్లేశ్వరరావు గారు, కించుమండ, అల్లూరి సీతారామం రాజు డిస్ట్రిక్ట్. సూరమ్మ గారు, మీకు మైక్ అక్కర్లేదండి. థ్యాంక్ యూ అమ్మా, కంగ్రాచులేషన్స్. అలాగే స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్స్ మల్లేశ్వరరావు గారు, దొడ్డప్ప గారు, సత్యసాయి డిస్ట్రిక్ట్. ఆ తర్వాత స్వచ్ఛ ఎన్జిఓస్, స్వచ్ఛ కాలనీస్, స్వచ్ఛ డిస్ట్రిక్ట్, బెస్ట్ సోషల్ మీడియా, లెగసీ వేస్ట్ మరియు ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ. ఒక 4-5 కేటగిరీస్ ఉన్నాయండి. స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్స్ దొడ్డప్ప గారు, కంగ్రాచులేషన్స్. తర్వాత కేటగిరీ స్వచ్ఛ ఎన్జిఓస్ మన ఊరు మన గుడి మన బాధ్యత, నంద్యాల్. స్వచ్ఛ ఎన్జిఓస్ రైజ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. రైజ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. మరియు దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్ పల్నాడు. And Swachh Colonies category, SS Palm Tree Villas Association, Kurnool. SS Palm Tree Villas Association, Kurnool, congratulations. KP Nagar Residential Welfare Association, Vijayawada. Tirumal Nagar Residential Welfare Association, GVMC. స్వచ్ఛ కాలనీస్. అవార్డు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారండి? హాల్ ముందుకు వెళ్ళిపోయి రెడీగా ఉండండి. గ్రూప్ ఫోటో ఉంది అక్కడ. సీఎం గారు అక్కడ జాయిన్ అవుతారు. గ్రూప్ ఫోటోకి అవార్డీస్ అందరూ అక్కడికి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకొక 3 కేటగిరీస్ ఉన్నాయండి. స్వచ్ఛ కాలనీస్ అయిపోయింది. తిరుమల నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, జీవీఎంసీ. తర్వాత కేటగిరీ స్వచ్ఛ డిస్ట్రిక్ట్. స్వచ్ఛ డిస్ట్రిక్ట్ గోస్ టు అనంతపూర్.
తర్వాతి కేటగిరీ బెస్ట్ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ మెప్మా. కంగ్రాచులేషన్స్. Best Social Media Engagement Award. Swachandra Initiatives category goes to Swachandra Corporation. Social media. Best social media engagement, MEPMA. Instagram lo పెట్టేయండి, ట్యాగ్ చేసేయండి అర్జెంటుగా. Swachandra Initiatives category goes to Swachandra Corporation. Congratulations. Legacy Waste Remediation category lo Special Category Award. Implementing Agency Swachandra Awards 2025 Special Category Award. Sigma what? For what? Sigma for what? Legacy Waste. Okay. Legacy Waste Category Award goes to Sigma. Okay. Legacy Waste category Taruni Associates Guntur, Saurashtra Enviro Projects Surat, and Geostat Informatics India Private Limited. Congratulations. Got it. Implementing Agency Swachandra Awards 2025 Geostat Informatics. That's Saurashtra Enviro Projects Surat. Vote of thanks. And yes, Implementing Agency Swachandra Awards 2025 goes to Geostat Informatics India Private Limited. Congratulations. Yeah. దయచేసి అవార్డీస్ అందరినీ మన గ్రూప్ ఫోటో ఏరియా దగ్గర అసెంబుల్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. And now I request Shri Anil Kumar Reddy Garu, MD, SAT, to propose vote of thanks. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మొదటి ఎడిషన్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఇంత ఘనంగా విచ్చేసిన, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కూడా, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, అలాగే గ్రామ పంచాయతీలు కావచ్చు,
సో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ప్రజలు బాగా పార్టిసిపేషన్ చేయడం జరిగింది, మెప్మా కూడా, ఎస్హెచ్జిస్ కూడా. సో గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మంత్రివర్యులు నారాయణ గారికి, తర్వాత మా ఎస్ఐసి చైర్మన్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ బోత్ పిఆర్ అండ్ ఆర్డి యాజ్ వెల్ యాజ్ ఎంఏ అండ్ యూడి. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలామంది వచ్చినారు. ప్రిన్సిపల్ సెక్రటరీ మనకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వచ్చినారు, అలాగే ఎండి ఆర్టీసీ గారు కూడా వచ్చినారు, రైతు బజార్ సిఇఓ గారు కూడా వచ్చినారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు చివరిగా నేషనల్ యాంథమ్ చేస్తాం. मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। కాదు మా కార్పొరేషన్ స్టాఫ్ తొందరండి వెళ్ళిపోవాలి. రండి మా కార్పొరేషన్ స్టాఫ్ వెళ్ళండి. బాను రండి, తొందరండి.
అనౌన్స్మెంట్ చేయడానికి